ఫైనాన్షియల్ క్లీనప్ ఈ 5 పనులు చేస్తే మీ సంపద పెరగడం ఖాయం. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రాగానే మనం అందరం కొన్ని రిజల్యూషన్స్ చేసుకుంటాం. హెల్దీగా ఉండాలని, జిమ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. కానీ మీ ఫైనాన్షియల్ హెల్త్ సంగతి ఏంటి? మనం ఇల్లు మురికిగా ఉంటే ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఆర్థిక వ్యవహారాల్లో పేరుకుపోయిన అనవసరపు ఖర్చులను, అప్పులను క్లీన్ చేయడమే ఈ 2026 ఫైనాన్షియల్ క్లీనప్. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం మీ సంపదను పెంచుకోవడానికి మీరు చేయవలసిన 5 అతి ముఖ్యమైన పనుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్ 2025 సమీక్ష అండ్ సబ్స్క్రిప్షన్స్ ప్రక్షాళన. మొదటి అడుగు గతాన్ని చూడడం. గత డిసెంబర్ నెలలో మీరు చేసిన ఖర్చుల స్టేట్మెంట్ ఒకసారి తీయండి. పండుగలో, పార్టీలు, వెకేషన్స్ వల్ల మీ బడ్జెట్ ఎంత దెబ్బతిందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చేయవలసిన క్లీనప్ ఏంటంటే అన్యూజ్డ్ సబ్స్క్రిప్షన్స్. మన ఫోన్లో ఎన్ని ఓటీటీ యాప్స్, జిమ్ మెంబర్షిప్స్లు లేదా ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ వాడుకలో లేకపోయినా డబ్బులు కట్ అవుతున్నాయో చూడండి. నెలకు 500 రూపాయలు అనుకున్న ఏడాదికి అది 6,000 అవుతుంది. అవసరం లేని వాటిని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి. రెండవ స్టెప్ అప్పుల సంఖ్యల నుండి విముక్తి, డెట్ క్లీనప్. మన గత వీడియోలో చెప్పుకున్నట్టు డెట్ ఈజ్ ఏ ప్రిజన్. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అప్పులు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుకున్నప్పుడు మీ మెడలో ఈ అప్పుల సంఖ్యలు ఉండకూడదు. అధిక వడ్డీ ఉన్న అప్పులను, హై ఇంట్రెస్ట్ రేట్ ఏవైతే ఉన్నాయో ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి. దీన్నే అవలాంచ్ మెథడ్ అంటారు. మీరు మీ బోనస్ లేదా అదనపు ఆదాయాన్ని ఈ అప్పులు తీర్చడానికి వాడండి. ఒకసారి ఆ అప్పులు క్లీన్ అయితే మీరు మానసిక ప్రశాంతతతో కొత్త పెట్టుబడులు పెట్టగలరు. స్టెప్ 3 ఎమర్జెన్సీ ఫండ్, మీ రక్షణ కవచం. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది ఎమర్జెన్సీ ఫండ్. 2026లో ఆర్థిక మాధ్యం లేదా ఉద్యోగ మార్పులు వంటివి ఏదైనా సంభవించవచ్చు. అప్పుడు మిమ్మల్ని కాపాడేది ఈ నిధి మాత్రమే. కనీసం మీ నెలవారీ ఖర్చులకు 6 రెట్లు సమానమైన నగదును ఒక లిక్విడ్ ఫండ్లో లేదా సేవింగ్స్ అకౌంట్లో ఉంచండి. ఉదాహరణకు మీ నెల ఖర్చు 30,000 రూపాయలు అయితే మీ వద్ద 1,80,000 రూపాయలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇది మీ ఇంటికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటిది. ఆపదలో ప్రాణం కాపాడుతుంది. స్టెప్ 5 సిప్ స్టెప్ అప్, మీ సంపదకు బూస్టర్. ఇప్పుడు అసలైన సంపద సృష్టి గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పటికే ఎస్ఐపి చేస్తున్నారా? చాలా సంతోషం. కానీ ఈ కొత్త సంవత్సరంలో మీ ఆదాయం పెరిగినట్లే మీ పెట్టుబడి కూడా పెరగాలి. దీన్నే సిప్ స్టెప్ అప్ అంటాము. లెక్క చూడండి. మీరు నెలకు 5,000 రూపాయలు సిప్ చేస్తూ ఉంటే దాన్ని కేవలం 10% పెంచి 5,500 చేయండి. ఈ చిన్న మార్పు మీ లాంగ్ టర్మ్ గోల్స్, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ను చాలా ఏళ్ల ముందే చేరుకునేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, ఖర్చులు పెంచుకోవడం కంటే పెట్టుబడిని పెంచుకోవడం మిమ్మల్ని త్వరగా ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. స్టెప్ 5 ఇన్సూరెన్స్ ట్యాక్స్ ప్లానింగ్. ముందస్తు జాగ్రత్తగా చేయండి. చివరగా మార్చి నెల వచ్చే వరకు ట్యాక్స్ సేవింగ్స్ గురించి ఆలోచించకండి. జనవరిలోనే మీ ట్యాక్స్ ప్లానింగ్ పూర్తి చేయండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రివ్యూ చేయండి. పెరుగుతున్న హాస్పిటల్ ఖర్చుల దృష్ట్యా మీ పాత పాలసీ సరిపోతుందా లేదా ఒక టాప్అప్ ప్లాన్ తీసుకోవాలా అనేది ఆలోచించండి. మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో లేదో మరోసారి చెక్ చేసుకోండి. అవి లేకుండా మీరు ఎంత సంపాదించినా ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ మీ పొదుపు మొత్తాన్ని హరించి వేస్తోంది. చూశారుగా, 2026 ఫైనాన్షియల్ క్లీనప్ అంటే కేవలం డబ్బు దాచుకోవడం కాదు, మన ఆర్థిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడం, సార్టింగ్ అవుట్ చేసుకోవడం. అనవసరపు ఖర్చులు తగ్గించండి, అప్పులు తీర్చండి, ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండి, ఎస్ఐపి పెంచండి, ఇన్సూరెన్స్ తో రక్షణ పొందండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే 2026 ముగిసే సమయానికి మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్స్. జై హింద్, జై భారత్.